ఈ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఉన్నటువంటి కిచెనే కాకుండా ఇన్ని రకాల వంటలే కాకుండా ఈ దీనన్నిటికీ బేస్ వాటర్. వాటర్ అనేది 100% యూసేజ్ అది. అయితే మామూలుగా ఏంటంటే జనరల్ కామన్ వాటర్ వాడతారు అందరూ. మేము అలా కాకుండా ఈసారి మినరల్ వాటర్ యూనిట్ ఒకటి పెట్టాము. గంటకు 1000 లీటర్లు ఇస్తుంది యూనిట్ తీసుకున్నాము మినరల్ వాటర్. ఆ మినరల్ వాటర్తో కుకింగే కాకుండా కుకింగ్ సంబంధించిన ఐటమ్స్ ఉంటాయి కదా, చికెన్ కావచ్చు లేకపోతే రైస్ కావచ్చు, అవన్నీ క్లీనింగ్ కూడా వాడుతున్నాం. ఆ మినరల్ వాటర్తోనే కడిగేసేసి ఆ ఐటమ్ను మళ్ళీ కుక్ చేస్తాము. మినరల్ వాటర్ తో కుకింగ్ మనకి తెలుసు, కానీ మినరల్ వాటర్ తో క్లీనింగ్ కూడా చేస్తారు ఎంఆర్సిబి చికెన్ ఫ్యాక్టరీలో, చికెన్ బిర్యానీ ఫ్యాక్టరీలో. నాకు తెలిసింది మొదటిది మన హైదరాబాద్ సిటీలో. ఇన్ని 5 స్టార్ హోటల్స్ ఉన్నా కూడా ఎవరు అది సాహసం చేయలేదు ఇంతవరకు. ఇది ఎంఆర్సిబి బిర్యానీ ఫ్యాక్టరీ తెల్లపూర్ కొత్త బ్రాంచ్లో మాత్రం అది దాంతో స్టార్ట్ చేశాము. ప్రతిదీ కూడా కుకింగ్ అండ్ క్లీనింగ్ మినరల్ వాటరే వాడతాం. సార్, కుకింగ్ అండ్ క్లీనింగ్ మినరల్ వాటర్ వాడితే రేట్ ఎక్కువైపోయి వచ్చిన కస్టమర్ల మీద రేట్ ఎంత వేసిస్తారా? అట్లేం లేదు, రేట్ అసలు పెంచము, కాకపోతే సేల్స్ పెంచుకుంటాం. సేల్స్ అనేది పెంచుకున్నప్పుడు అది మాకు కవర్ అయిపోతుంది. అది మన ఇంటెన్షన్. అది సేల్స్ పెంచుకున్నప్పుడు ఇలాంటి అన్ని ఎక్స్పెన్సివ్ కాస్టింగ్ అంతా మాకు అందులో వర్కౌట్ అవుతాయి. ఓకే, మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే సేల్స్ పెంచుకోవాలి. అంటే ఎందుకు సార్ క్లీనింగ్ కి కుకింగ్ కి రెండు కలిపి మినరల్ వాటరే వాడాలని ఎందుకు పెట్టుకుంటారు? జనరల్ వాటర్, బోర్ వాటర్ కావచ్చు, లేదంటే నల్ వాటర్ కావచ్చు, దాంట్లో కొన్ని మనకి తెలియని కనిపించినటువంటి అవి ఉంటాయి, మైక్రో ఎలిమెంట్స్ ఉంటాయి. వాటి వల్ల కూడా కొంచెం ఇబ్బంది కలిగే ఛాన్సెస్ ఉంటాయి. సరే, అది కూడా మనం క్లీనింగ్ కూడా మినరల్ వాటర్ వాడితే ఇంకా బాగుంటుంది కదా. ఇన్ని రకాల అంటే ఇంత ఎక్స్పెన్సివ్ కాస్ట్లీ పెట్టాము, ఇంత హైజీనిక్ ఫుడ్ ఇస్తున్నాము, ఇంత టేస్టీ ఫుడ్ ఇస్తున్నాము, ఇన్ని రకాలు ఇచ్చినప్పుడు ఆ ఒక్కటి కూడా మనం సాహసం చేస్తే బాగుంటుంది అనే కాడికి ఆ డిసిజన్ తీసుకున్నాము. సరే, ఇప్పుడు బేసికల్ గా హైజీనిక్ వాటర్ తోనే క్లీన్ చేస్తున్నారు, కుక్ చేస్తున్నారు, మినరల్ వాటర్ తోనే చేస్తున్నారు. కిచెన్ చాలా క్లీన్ ఉంది నిజంగా. ఓపెన్ కిచెన్, సీ త్రూ కిచెన్ పెట్టాలంటే చాలా ధైర్యం ఉండాలి, గట్స్ ఉండాలి. బట్ మీరు అది చేస్తున్నారు అంటే ట్రాన్స్పరెంట్ గా పబ్లిక్ కి చూపిస్తున్నారు. ఒక్క మాట నిజాయితీగా చెప్పండి సార్, ఇక్కడ అన్ని రకాల నాన్ వెజ్ అవైలబుల్ అని చెప్తున్నారు. ఈము, కంజుపిట్ట, ర్యాబెట్, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. కస్టమర్ ఆర్డర్ ఇస్తే మీరు ఆర్డర్ తీసుకొని తయారు చేయాలి అని అంటే మీ దగ్గర కొంత నిలవ ఉంటుందా? 70% కుక్ చేసి మిగిలింది కస్టమర్ ఆర్డర్ ఇచ్చాక కుక్ చేస్తారా? ఎందుకంటే అందరికి బయట ఫుడ్ అని అంటే ఒక చిన్న భయం ఉంటుంది, అమ్మో వీళ్ళు ఫ్రెష్ నాన్ వెజ్ వాడతారా వాడరా అని. మీ దగ్గర ఏంటి అలవాటు, ఆనెస్ట్ గా చెప్పండి. రా మెటీరియల్ ఏదైనా కూడా రెగ్యులర్ ఉండేటన్ని డైలీ ప్రొక్యూర్ చేసుకుంటాం. ఇక సీ ఫుడ్స్ అంటే ఎక్కడైనా ఏ హోటల్ అయినా కూడా 1-2 డేస్ బిఫోర్ స్టోర్ చేసుకోవాల్సిందే. ఫ్రాన్స్ అన్నా, ఫిష్ అన్నా, క్రాబ్ అన్నా, ఇలాంటివన్నీ 1-2 డేస్ చిల్లింగ్ చేసుకోవాల్సిందే. అవి రిమైనింగ్ ఆల్ రా నాన్ వెజ్ ఫుడ్స్ అనేవి డైలీ మార్నింగ్ ప్రొక్యూర్ చేసుకుంటాము. వాటన్నిటి కొంత లిమిటెడ్ మ్యారినేట్ చేసుకుంటాం, మ్యారినేట్ చేసి పెట్టుకుంటాం. డైలీ మనకు తెలుస్తుంది ఎంత మూవ్ అవుతుంది, ఎంత మూవ్ కావట్లేదు. ఆ మూవ్ అయినంత వరకు ఆ రా మెటీరియల్, ఫ్రెష్గా వచ్చినటువంటి రా మెటీరియల్ మసాలా మ్యారినేట్ చేసుకొని పెట్టేస్తాం. అది 1-3-4 అవర్స్ మ్యారినేట్ అయిందంటే ఇంకా కుకింగ్ అది టేస్ట్ ఫ్లేవర్ పెరుగుతూ ఉంటుంది. అవును, భయంకరంగా పెరుగుతూ ఉంటుంది. అది ఆ టైప్ మెయింటైన్ చేస్తూ ఉంటాం. కాబట్టి మేము బిఫోర్ తీసుకొచ్చి పెట్టి నిలబెట్టుకునేంత లేదు. ఈ C3 కిచెన్కి తగ్గట్టుగానే మేము కూడా అవన్నీ పాటిస్తున్నాం. కొద్దిగా కష్టమైనా కూడా పాటిస్తున్నాం. యాక్చువల్లీ కష్టమే, బట్ స్టిల్ మీరు పాటిస్తాను అని చెప్తున్నారు. సార్, మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రజల హెల్త్, ఫుడ్ అంటే ప్రజల హెల్త్ తో మీరు చేస్తున్నటువంటి బిజినెస్. ఆయిల్స్ దగ్గరే కానీ నాన్ వెజ్ మీరు ప్రొక్యూర్ చేసుకోవడం దగ్గర నుంచి ఎంత క్వాలిటీ వాడతారు సార్? బికాస్ ఒక నానుడు ఏంటంటే మిగిలిపోయిన నాన్ వెజ్, పాడైపోయిన నాన్ వెజ్ వీళ్ళు తీసుకొచ్చేసేసి బయట చేసేస్తారు, అందుకని బయట ఫుడ్లు తినకూడదు అని అంటారు. ఆ విషయానికి సంబంధించి ఒక క్లారిటీ మా ఆడియన్స్కి ఇవ్వండి. 99% మిగలకుండా చూసుకుంటాం. అయితే 1-2%, ఒక 5% మీ ఎప్పుడన్నా ఒక టైంలో మిగులుతాయి. అయితే అంత వరకు రాకుండా ఒక 5% మిగిలేంత వరకు అయితే ఓకే. అంతకంటే ఎక్కువ రాకుండా మేము ముందే జాగ్రత్త పడతాం. ఇది లైవ్ కిచెన్ కాబట్టి లైవ్ అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం కాబట్టి ఆ మిగిలిన ఏదైతే 2-5% ఉంటే మేము అందరం నైట్లో తిని ఎంజాయ్ చేస్తాం. స్టాఫ్ మేము అందరం తిని ఎంజాయ్ చేస్తాం. ఇంకొక మాట మీకు చెప్తున్నాను, ఈ ఫుడ్ని ఇంత రేంజ్లో తీసుకుపోవాలని ఆలోచన ఏంటంటే మనం ఎలా తింటామో అనేది ఒక క్వశ్చన్ వేసుకుంటాను. మనం ఇంట్లో ఎలా తింటాం, ఏ కండిషన్లో తింటాం, ఎంత హైజీనిక్గా తింటాం, ఎంత టేస్ట్గా తినాలనుకుంటాం.
దానికంటే ఒక 5-10% కస్టమర్లకు ఇవ్వాలన్న కాన్సెప్ట్ నా మైండ్లో ఉన్నది. ఎంఆర్సీబీలో బిర్యానీ అనేది నంబర్ 1 ఉంటుందండి. ఈ ఏరియా మొత్తం కూడా ఎక్సలెంట్ బిర్యానీ, మసాలా వైజ్ కానీ రైస్ వైజ్ కానీ బాస్మతి బియ్యం చూసుకున్నా సరే పీస్ చూసుకున్నా సరే నంబర్ 1 ఉంటుంది. ఎక్సలెంట్ బిర్యానీ ఇది. అందరు రావచ్చు, ఫ్యామిలీ రావచ్చు, బ్యాచిలర్స్ కూడా రావచ్చు. సూపర్ సార్, సూపర్. మనం ఎలా తింటామో దానికంటే ఒక 5% ఎక్కువనే తినిపించాలి అనేది మైండ్లో ఫీడ్ అయి ఉన్నది. దానికి తగ్గట్టు స్టార్ హోటల్స్కి వెళ్ళామనుకోండి వాసు గారు, బిల్ ఏమో 1500, 2000 ఒక్కొక్క స్టార్టర్ ఉంటుంది. అందులో కరెక్ట్ గా 4 ముక్కలు ఉంటాయి. అసలు ఏం తిన్నట్టు ఉంటుంది ఏంటి? అది జనాలు అర్థం చేసుకోవాలి కదా, మనం చెప్పేది కాదు. కానీ ఇందాక మీరు బిర్యానీ ప్యాక్ చేసేటప్పుడు చూసా, ఓవర్లోడ్ వేసేస్తున్నారు. అది ఇంకా జారిపోతుందేమో, పడిపోతుందేమో అన్నట్టు. 180 రూపీస్లో చికెన్ బిర్యానీ ఎగ్జాంపుల్ చెప్తున్నా. 180 రూపీస్లో చికెన్ బిర్యానీ ఇద్దరు తినగలుగుతారు. ప్లస్ దాంట్లో ఒక చికెన్ లెగ్ జాయింట్, ఒక లాలీపాప్ పీస్, బాయిల్డ్ ఎగ్ కూడా 180 రూపీస్లో. బయట ఎట్లుంటాయండి రేట్లు? బయట నాకు తెలిసి 300 ఎబో ఉంటుంది. 300 అబో. సో మీరు క్వాంటిటీ పరంగా చూసుకున్నా, పాకెట్ పరంగా చూసుకున్నా, ఎంఆర్సీబీ బిర్యానీ ఫ్యాక్టరీ ఇస్ లైక్ తోపెస్ట్ అంతే. అండ్ ఎంఆర్సీబీకి 31st రోజు ఓపెన్ అయిందని రీసెంట్గా తెలిసి. ఇంతకుముందు ఆఫీస్ దగ్గరలో ఉండే, అక్కడ మేము ఒక బాండ్ టైప్ పెట్టేసి ఎవ్రీ వీకెండ్ అక్కడికి వెళ్ళాలని డిసైడ్ అయిపోయి అక్కడ వెళ్తున్నాం. అన్ఫార్చునేట్ అక్కడ నుంచి ఇక్కడ షిఫ్ట్ చేశారు. ఇది తెలియక మేము రాలేదు, ఇప్పుడు తెలిసింది. ఈరోజు థర్డ్ డే కంటిన్యూస్గా రావడం. ఫ్రెండ్స్కి తెలగానే వాళ్ళు ఇలా వెళ్దాం అని మాట్లాడేసుకొని తీసుకొచ్చేసారు. కానీ ఎంఆర్సీబీ బిర్యానీలో చాలా సూపర్ అండి. మా ఆఫీస్లో అందరు లవ్ చేస్తారు.